డీటెయిల్స్ చూద్దాం. కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ దారుణ హత్యకు గురయ్యారు. వివాదాలు, కుటుంబ తగాదాలతో భార్యే హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఓం ప్రకాష్ నివసిస్తున్నారు. భార్య పల్లవి ఇచ్చినటువంటి సమాచారంతో పోలీసులు ఇంటికి వెళ్లారు. ఇంట్లో రక్తపు మడుగులో ఓం ప్రకాష్ పడి ఉండడాన్ని గుర్తించారు. ఆసుపత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఓం ప్రకాష్. స్వస్థలం బీహార్. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 2017లో ఓం ప్రకాష్ పదవీ విరమణ చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి. దాదాపు కర్ణాటక మాజీ డైరెక్టర్ జనరల్ డీజీఐజీపీ బాధ్యతలు నిర్వహించినటువంటి ఓం ప్రకాష్ నిన్న అంటే ఆదివారం సాయంత్రము 4:30 గంటల సమయంలో హత్యకు గురైనట్లు సమాచారం రావడంతో పోలీసులు అధికారులు ధృవీకరించారు. అయితే ముఖ్యంగా ఈ సమాచారం అందగానే ఒక్కసారిగా కూడా, ఎందుకంటే హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి హత్యకు గురి అయ్యారు అన్నటువంటి వార్త వారి కుటుంబ సభ్యుల నుంచే సమాచారం అందింది. వారి యొక్క కుమారుడు నుంచి ఫోన్ కాల్ రావడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఏదైతే పోలీసులు చేరుకుని వారి ఇంటి దగ్గరికి వెళ్ళినటువంటి సమయంలో త్వరగా కూడా డోర్స్ ఓపెన్ చేయడానికి కూడా నిరాకరించినటువంటి పరిస్థితి అన్నది పోలీసు అధికారులు వెల్లడించారు. అయితే ముఖ్యంగా ఏదైతే డీజీ ఇక్కడ మనకు కర్ణాటకలో ఒక ఉన్నత హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మరణించడం అన్నది కూడా ఒక్కసారి కూడా కర్ణాటకలో ఒక పెద్ద ముఖ్యమైనటువంటి అంశము. తర్వాత ఎంతో మందితో కూడా అధికారులతోటి, తర్వాత రాజకీయ నాయకులతో హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా హత్యకు గురయ్యారు అన్నటువంటి వార్త ఎలా జరిగింది అన్నది మాత్రము ఒక మొత్తం కూపిలాగే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో ఆ ఇంట్లో హత్య జరిగినట్టు, ఎందుకంటే ఇక్కడ ఓం ప్రకాష్ వచ్చేసేసి వారి ఇంట్లో చనిపోయినటువంటి సమయంలో వారి ఇంట్లో వారి భార్య, వారి కూతురు, వారి కోడలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ సమయంలో భార్య పల్లవి, తర్వాత కూతురు కృతి, వీరు ముగ్గురు మాత్రమే ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఓం ప్రకాష్ చనిపోయినటువంటి సమయంలో రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి పరిస్థితి, ఆయన మొహంపై ఒక క్లాత్ కప్పి ఉన్నటువంటి పరిస్థితి, దాదాపు గొంతు వైపు కూడా దాదాపు అంటే ఒక పదునైనటువంటి ఆయుధంతో ఆయనపై దాడి చేసినారు, రక్తపు మడుగులో ఉన్నటువంటి పరిస్థితి అన్నటువంటిది పోలీసు అధికారులు చెప్పారు. మొత్తం మీద దాదాపు 4-5 గంటల తర్వాత మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వారి కుమారుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మొత్తం ఓవరాల్ గా ఒక పోలీసులు సమాచారం రాబట్టిన తర్వాత ఈ హత్య మాత్రము తన భార్య అయినటువంటి పల్లవి చేసినట్లు కూడా కొంతవరకు ధృవీకరించారు. అయితే చివరిగా ఏదైతే పల్లవి కాల్ డేటా తీసిన తర్వాత ఏదైతే ఆయన ఒక మాజీ డీజీ భార్యకు కాల్ చేసేసి ఆ రాక్షసుని నేను చంపేశాను అన్నటువంటి ఒక కాల్ చేసేసి చెప్పినటువంటి మెసేజ్ కూడా పోలీసులు దాన్ని ఆ సమాచారాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దీనితో ఒక్కసారిగా కూడా ఈ హత్య కుటుంబ సభ్యుల నుంచే జరిగినట్లుగా పోలీసులు ధృవీకరించారు. అయితే దీనిపై వారి కుమారుడు కూడా తన తల్లి కొంత అనారోగ్యంతో దాదాపు 12 సంవత్సరాల నుంచి కూడా బాధపడుతూ ఉంది. తను అంటే తన తండ్రికి తన తల్లికి ఇద్దరికి కూడా కొన్ని సంవత్సరాలుగా కూడా మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అన్నటువంటిది కొడుకు ధృవీకరించడం జరిగింది. అయితే కొంతకాలం క్రితం కూడా పల్లవి అంటే ఎవరైతే ఓం ప్రకాష్ భార్య మీద కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం కూడా హెచ్ఆర్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళింది. తన భర్త తనను హింసిస్తున్నాడు అన్నటువంటిది, తనను చంపేస్తానంటూ కూడా పిస్టోల్ తీసుకొని చూపెట్టి తనను చంపేస్తానని భయపెట్టాడు అన్నటువంటిది ఒక కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెళ్తే హెచ్ఆర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా ఆ కంప్లైంట్ తిరస్కరించారు. ఎందుకనంటే ఇక్కడ ఒక హోదా ఉన్నటువంటి వ్యక్తి మీద తన భార్య కంప్లైంట్ ఇస్తుంది అని అంటే అక్కడ అధికారులు కూడా కొంత భయపడి తీసుకోలేదు అన్నటువంటిది కూడా ఒక అక్కడ ఉన్నటువంటి అంటే మాజీ పోలీస్ ఒక రిటైర్డ్ అయినటువంటి అధికారి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక ఆస్తి తగాదాలకు సంబంధించినది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాపర్టీ తన చెల్లెలకు, ఓం ప్రకాష్ చెల్లెలకు ఆ ప్రాపర్టీ ఇవ్వడంతో ఈ తగాదాలు, తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం జరిగింది. తరచూ గొడవ పడుతున్నటువంటి పరిస్థితి. తల్లికి
దీనికి తన కూతురు కృతి కొంత మద్దతు ఉండడంతో కూడా కృతి మీద కూడా ఓం ప్రకాష్ కి కొంత కోపం ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ సమస్య అంతా కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా దాదాపు వారి కుటుంబంలో మనస్పర్ధలు వస్తున్నాయంటూ కూడా కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అయితే ఓవరాల్ గా ఆదివారం జరిగినటువంటి హత్యకు మాత్రము పల్లవి ముఖ్య కారణం అన్నది పోలీసులు ధృవీకరించడం జరిగింది. అయితే మొత్తం మీద ఆ సమయంలో వాళ్ళ ముగ్గురు మాత్రమే ఆ ఇంట్లో ఉన్నారు కాబట్టి వారిని పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఈ హత్య మాత్రము ఒక ప్రాపర్టీ కొరకు, తర్వాత తన భర్త తనను చంపుతారో అన్నటువంటిది ఒక కోణము, తర్వాత తన తల్లికి అనారోగ్యంగా దాదాపు 12 సంవత్సరాల నుంచి కూడా తను అనారోగ్యంతో ఉంది అన్నటువంటిది తన కొడుకు చెప్పడం. మొత్తం ఓవరాల్ గా ఒక మిస్టరీ మాత్రము, బయట వాళ్ళు కాదు కేవలం ఇంటి సభ్యులు మాత్రమే తనని హత్య చేశారు అన్నటువంటిది మాత్రము పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. దీనిపై మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ ఆస్తి తగాదాలే దీనికి ముఖ్య కారణం అన్నది తెలుస్తుంది. చందు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.